నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ లోని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే డిసెంబర్ 31వ తేదీ మంగళవారం మనం చూసుకుంటే కువైట్ లోని ఏ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ మంగళవారం 2024 జాబ్రియా ప్రాంతంలోని గత 5 మరియు గత 8, ఫాహిల్ ప్రాంతంలో గత 10, అలాగే ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో గత 8, ఆల్ కస్సర్ ప్రాంతంలో గత 4, సబానసర్ ప్రాంతంలో గత 2 మరియు అలాగే ఇస్బీలియాలో గత 1లో ఈ రోజు కరెంటు సరఫరాకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ లో ఈ ఏరియాలలో ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి కువైట్ లోని 17 ప్రాంతాలలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి దీంతో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అలాగే కువైట్ లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు మంత్రిత్వ శాఖకు సహకరిస్తారని చెప్పి మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.